దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు నా పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి. 42వ కీర్తన మొదటి నుండి చూసుకుంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దుప్పి మీకు తెలుసు కదా, దుప్పులు ఏదైతే నీటి కొరకు ఆశపడతాయి. అలాగే ప్రాణం, మన ప్రాణం ఎవరి కోసం ఆశపడాలంటే మన దేవుని కొరకు ఆశపడాలి. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లు, ఒక దుప్పి కదా దాహమైనప్పుడు నీటి కొరకు ఆశపడి ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి తాగే అనుభవంలోకి వెళ్తారో, ఒక క్రైస్తవునిగా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీవు నీ ప్రాణం ఆయన సన్నిధికి రావాలన్న ఆశతో నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సంఘములకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిశ్చయముగా నీ దాహమును తీర్చుతాడు. దేవుడు నిశ్చయముగా నీ కోరికను నెరవేరుస్తాడు. దేవుడు నిశ్చయముగా నీ పట్ల తన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కలిగి ఉన్నది. దేవుని కొరకు మన ప్రాణం తృష్ణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణంను ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ గల ప్రాణంను తృప్తిపరుస్తాడు. నువ్వు దుప్పిలాగా ఆశపడి ప్రభు సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, నువ్వు ఏ కోరికతో, ఏ వాంఛతో, ఏ ఉద్దేశంతో ప్రభు సన్నిధికి వస్తున్నావో ఆయన చిత్త ప్రకారంగా దేవుడు మనందరికి సమస్తమును అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. చెప్తామా స్తోత్రం. జీవం గల దేవుని దర్శించుట, మనకు ప్రాణం పెట్టిన దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనవంతుడు చనిపోతాడు, పేదవాడు చనిపోతాడు, కానీ క్రైస్తవుడు చనిపోతే నిత్య జీవంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. దేవుడు జీవం కలిగిన దేవుడు నిత్య జీవం ఇవ్వడానికే ఆయన నీ కోసం వచ్చి ఉన్నాడు. ఆయన నీ కోసం తమ సమస్తమును దారపోశాడు. తన ప్రాణమును వెలగా నీకు అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం. ఒక భక్తుడు రాస్తున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది ప్రభువా అని చెప్తా ఉన్నాడు. ప్రేమని దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీవు కూడా నీ ప్రాణం దేవుని కొరకు ఆశపడే కుమార్తెగా, కుమారునిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం. ఆయన సన్నిధికి రావాలన్న ఆలోచన నీకు కలిగి ఉండాలా. ఆయన సన్నిధిలో గడపాలన్న ఆలోచన నీలో ఉండాలా. ఆయనతో గడిపితే ఏమన్నా తెలుసా? ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది, నీ సరిహద్దుల్లో నెమ్మది కలుగుతుంది. నువ్వు ఏ విషయాలలో బలహీనుడిగా అయిపోతున్నావో, ఏ విషయాలలో నువ్వు ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావో, ఇదిగో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దుప్పి కదా ఆశపడి దేవుడు ఆయన నీటి కొరకు ఆశపడి వెళ్ళినట్లు నీవు ఆశపడి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. చూడండి 3వ వచనంలో చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను, ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వస్తా, ఎప్పుడు ఆయన సన్నిధిలో నేను కనబడతా అని భక్తుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని కొరకు ఆశపడండి. దేవుని యొక్క ఉద్దేశంను నెరవేర్చడానికి రండి. దేవుని ఆలోచన మీ పట్ల నెరవేర్చబడకు రండి. దుప్పి కదా ఆశపడినట్టు. అందుకే 23వ కీర్తన ఏమంటుంది తెలుసా? చిరకాలం యెహోవా మందిరములో నివసించేది. హల్లెలూయా. చిరకాలం యెహోవా మందిరములో నివసిస్తాం. దేవుని మందిరం ఏంటి తెలుసా? దేవుని మందిరంలో ఏముంది తెలుసా? దేవుని మందిరంలో సమాధానం ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో వాక్యం ఉంది, దేవుని సన్నిధిలో నీ హృదయం శుద్ధి చేయబడుతుంది, దేవుని సన్నిధిలో నీ కోరికలు నెరవేర్చబడతాయి, దేవుని సన్నిధిలో నీ ఉద్దేశములు సఫలపరచబడతాయి. దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నీ ప్రార్థన వినబడి దేవుడు నిశ్చయముగా నీకు కార్యం చేస్తాడు. హల్లెలూయా.
చెప్దామా స్తోత్రం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి మన ప్రాణం ఆయన కోసం ఆశపడాలి. ఆయన చిత్తంను జరిగించుట కొరకు మనం ఆశపడి ఆయన సన్నిధికి నడిపించబడాలి. హల్లెలూయా. చూడండి 3వ వచనం, నీ దేవుడు ఏమాయనో అని వారు నిత్యము అనుచుండగా. కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు, నువ్వు దేవునితో గడుపుతా ఉన్నావు, దేవునితో మాట్లాడే అనుభవం నీకు ఉన్నది, దేవుని సన్నిధిలో గడిపే అనుభవం నీకు ఉన్నది. కానీ శత్రువు నిన్ను అడుగుతా ఉన్నాడు, నీ దేవుడు ఏమైపోయిండు, నీ దేవుడు ఎక్కడికి పోయిండు? నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు, నీకు కన్నీరు కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు నీ దేవుడు ఏమైపోయిండు? నీ దేవుడు నీకుంటే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వకపోవునా? నీ దేవుడు నీకుంటే నీ బాధలన్నిటిని విడిపించకపోవునా? నీ దేవుడు నీకుంటే నిన్ను విడిపించకపోవునా అని ప్రజల్ని అంటారు. హల్లెలూయా. నీ దేవుడు ఏమాయనని శత్రువు అడుగుతున్నాడు. అపవాదైన సాతాను కూడా నేను శోధించడానికి వచ్చింది. మనుషుల ద్వారా శోధించబడే టైంలో ప్రభు నీ దేవుడు ఏమాయను అన్నప్పుడు నా దేవుడు నాతోనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి నా కన్నీళ్ళు నాకు అన్నపానంలో ఆయన. చూడండి, అందరూ ప్రశ్నించే టైంలో, అందరూ వ్యతిరేకిస్తున్న సమయంలో, అందరూ వదిలిపెట్టిన సమయంలో ఆయనకు భక్తులు ఏడుస్తా ఉన్నాడు. కన్నీళ్లు అన్నపానములుగా మార్చబడ్డాయి. నీ దేవుడు ఎక్కడయ్యా కనబడట్లేదు, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కదా. హల్లెలూయా. చూడండి, యోబు జీవితంలో యోబు సమస్తమును ఏమైందో పోగొట్టుకున్నాడు. యోబు దగ్గర ఉన్న ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, వారి దగ్గర ఉన్న ఒంటెలు, ఎట్లు, గొడ్లు, బర్రెలు అన్నీ వెళ్ళిపోయినాయి. పనివారు కూడా వెళ్ళిపోయారు. సొంత కుమారులందరూ ఆ యొక్క ప్రమాదంలో చనిపోయారు. ఇక భార్య మిగిలింది. ఏమంటారు తెలుసా? అందరూ స్నేహితులందరూ వచ్చి నువ్వేదో పాపం చేస్తున్నావు, నువ్వేదో తప్పు చేస్తున్నావు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చిందని ఆయన దూషిస్తా ఉన్నాడు. నీ దేవుడు ఏమైపోయిందని ఒక్కొక్కరు ప్రశ్నిస్తా ఉన్నారు. హల్లెలూయా. చివరికి భార్య అర్థం చేసుకుని ఆమె కూడా వచ్చింది. ఏమంటుంది తెలుసా? ఇక దేవుని దూషించి నశించు. హల్లెలూయా. ఇక దేవుని దూషించు అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దూషించడం కాదు, మూర్ఖురాలుగా మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడు సుఖభోగములు అన్ని అనుభవించినాం, అవి లేనప్పుడు ఆయన దూషించడం ఎలా? హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు నీ వేదన గుండా వెళ్తున్నప్పుడు, కన్నీరు గుండా వెళ్తున్నప్పుడు, దుఃఖం గుండా వెళ్తున్నప్పుడు నీ దేవుడు ఏమైండు? నీ పరిస్థితులు దేవుడు నీతో ఉంటే ఈ పరిస్థితి నీకు ఉండకపోవనేమో అని. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. తల్లి అయిన మనిషినేమో తండ్రి అయినా విడిచిపెట్టాడు. నేను నిన్ను మరువను. హల్లెలూయా. చెప్దామా స్తోత్రం. హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకు నీ ప్రాణం ఆశపడాలి. చూడండి 4వ వచనం, లేదా 4వ వచనం 3వ లైన్ చూద్దాం. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను, నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది. చూడండి, ఇక్కడ ఏమంటాడు తెలుసా? నేను దేవుని సన్నిధికి ప్రజలను నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన వేదన గుండా వెళ్తున్నాడు, కన్నీటి గుండా వెళ్తున్నాడు, దుఃఖం గుండా వెళ్తున్నాడు. అందరూ శత్రువు అందరూ అడుగుతారు, నీ దేవుడు ఏమైపోయిందయ్యా, కనబడట్లేదని అందరూ ప్రశ్నించుతున్న సమయంలో ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటాడు? నేను దేవుని సన్నిధికి ప్రజలు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. హల్లెలూయా. సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. నా ప్రాణము నాలో కరిగిపో, నా ప్రాణము నీవేళ కృంగి నాలో నీవేళ తొందరపడుచున్నా. అందరూ తొందర పెట్టినప్పుడు నువ్వెందుకు తొందరపడుతున్నావు? నా ప్రాణము నాలో నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు అని తన ప్రాణంతో మాట్లాడుతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనే దేవుని యందు నిరీక్షించు. ఈ సమయంలో నువ్వేం చేయాలి? నిరీక్షించాలి. హల్లెలూయా. యోబు నిరీక్షించి, యోబు ఎదురు చూసి, హల్లెలూయా,
తిరిగి నాకు మరొక మంచి దినములు వస్తాయి. హల్లెలూయా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఈ యొక్క దేనికి బొమ్మకు మొక్కమన్నాడు. హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. అగ్నిగుండంలో నెట్టివేసిన దేవుడు ఏం చేసింది తెలుసా? వాళ్ళని బయటికి తీసుకొచ్చి యోబును ఏం చేశారు? అందరు దూషిస్తా ఉన్నప్పుడు, అందరు బాధ పెడుతున్నప్పుడు యోబును కూడా దేవుడు ఏం చేసేది? యోబు తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడ్చిన దినాలు, శరీరం అన్ని పులుపులు, వేదన, దుఃఖంతో వెళ్తున్న సమయంలో ఆ యోబును దేవుడు ఏం చేసింది తెలుసా? ముట్టి స్వస్థపరిచి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పుదామా స్తోత్రం. ఆయన ముట్టిండు, స్వస్థపరిచిండు. తర్వాత మరలా రెండంతలుగా ఆశీర్వాదమునిచ్చిండు. రెండంతలుగా ఇచ్చేంత వరకు యోబు ఏం చేసింది తెలుసా? నిరీక్షించిండు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నీ ప్రభునందు నీవు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ చిన్న చిన్న అప్పుల కోసం, చిన్న చిన్న గొడవలు, కుటుంబంలో అశాంతి, సమాధానం కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నువ్వు నిరీక్షించాలి. నీ దేవుడు ఏమైపోయినని ప్రజలు అడిగినప్పుడు నువ్వు వెనుకకు వెళ్ళదు. ఎందుకయ్యా ఈ దేవుడు నమ్ముకున్నావు, నీ జీవితంలో ఏం జరుగుతుంది అని ఎవరైనా ప్రశ్నించినా, నా దేవుడు నాకు ఏమి జరగకపోయినా నాకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు. హల్లెలూయా. ఇహమందు దరిద్రమును అనుభవించిన వాడు పరలోకమందు ఐశ్వర్యవంతునిగా మార్చబడతాడు. హల్లెలూయా. చెప్పండి స్తోత్రం. అందుకే నీ ప్రాణం ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధికి రావాలని ఆశపడాలి. ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తా అన్నాడు. నువ్వు ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఆయన సన్నిధికి నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి, మాట చివరి వచనం చూద్దాం. ఒక మాట 10వ వచనం. నీ దేవుడు ఏమాయన వారు తమ మాటలతో నా వెముకలను విరుస్తున్నారు. హల్లెలూయా. కొంతమంది మాటలు ఎట్లుంటాయి తెలుసా? గాయం చేస్తాయి. అవునంటారు. హల్లెలూయా. కొంతమంది మాటలు ఏం చేస్తాయి? చాలా ఇబ్బంది పెడతాయి. మరి కానీ ఆ మాటలు అలా ఎదురొచ్చిన శత్రువే లేచి నిలబడ్డా, ఎంత వ్యతిరేకించిన ఈ యొక్క భక్తుడు తన ప్రాణంతో చెప్తాడు, నా ప్రాణం నీవేళ మునిగిపోతుంది. నీవేళ తొందరపడుచున్నావు. తొందరపడి ఎందుకు మాటలు వదలాలని అనుకుంటున్నావు? మేము వదలదు. హల్లెలూయా. నీ పరిస్థితిని అంతటిని ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితంలో ఆయన సన్నిధికి నువ్వు ఎప్పుడు మానేయదు. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ఎన్నడూ మానేయదు. ఆయనతో గడుపు, ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. నీ కుటుంబంలో నువ్వు కోల్పోయినవన్నీ మరల ఇస్తాడు. 2025లో చాలా నష్టపోయినవేమో, చాలా కృంగిపోయినవేమో, ఆ దేవుని సన్నిధికి సరిగా నడిపించబడలేదేమో. 26లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభా, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరేంత వరకు నీ సన్నిధిని నీ ఎన్నడూ కూడా నిర్లక్ష్యం, నేను ఎన్నడూ కూడా నీ సన్నిధిని వదిలిపెట్టి నేను ఉండనయ్యా. ప్రతి ఆదివారం నీతో గడుపుతా, నీ సన్నిధానంలో నేను నీతో ఆ యొక్క సహవాసంలో నేను ముందుకు సాగుతాయా అని ఒక మంచి నిర్ణయం. హల్లెలూయా. చెబుదామా స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణం కృంగిపోయి నలిగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభు సన్నిధిలో గడిపిన నిశ్చయంగా దేవుడు నీ పట్ల కార్యం చేస్తుంది. దుప్పిగల నీటి కొరకు ఆశపడి దేవుని సన్నిధికి నడిపి ఆ యొక్క దుప్పిగల నీటి కోసం వెతుక్కుంటూ వెళ్ళినట్టు నీవు కూడా నీటి కోసం వెతుకుతూ, దేవుని సన్నిధి కోసం వెతుకుతూ ఆయన సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. చెబుదామా స్తోత్రం. ఆయన వాక్యం ఎక్కడున్నా చూడండి. దుప్పి నీటి కోసం వెతుకుతూ వెళుతున్నప్పుడు అనేక ముళ్ళ గంటలు రావచ్చు, అనేక
ముందలు రావచ్చు, పడచ్చు, లేవచ్చు, వెళ్తూ తన దాహం తీర్చుకునేంత వరకు ఏమైంది? మన ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ స్థితిలో అనేకమైన పోరాటాలు రావచ్చు, వ్యతిరేకతలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా మనం మర్చిపోవాలి. హల్లెలూయా, చెప్దామా స్తోత్రం. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. తండ్రి, కీర్తనల నుండి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. విన్న వాక్యానుసరమైన జీవితం మా అందరికీ అనుగ్రహించండి. మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా.